మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన లీలా హాస్పిటల్ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపాటి నవీన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, పట్టణ 1 టౌన్ ప్రెసిడెంట్ కోడిరెక్క ఇంద్రకుమార్, పట్టణ 2 టౌన్ ప్రెసిడెంట్ మోయిజ్ ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన లీలా హాస్పిటల్ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపాటి నవీన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, పట్టణ 1 టౌన్ ప్రెసిడెంట్ కోడిరెక్క ఇంద్రకుమార్, పట్టణ 2 టౌన్ ప్రెసిడెంట్ మోయిజ్ ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అధునాతన నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. నిరుపేదలకు, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంచాలని హాస్పిటల్ యాజమాన్యానికి సూచించారు. డాక్టర్స్ కాలనీలో ఇటువంటి మెరుగైన వైద్య సదుపాయాలు రావడం స్థానిక ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. నూతన హాస్పిటల్ నిర్వాహకులకు, వైద్యులకు ఆయన తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖ వైద్యులు, రాజకీయ నాయకులు, హాస్పిటల్ సిబ్బంది మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. చెక్క పెట్టవలసిన మాకు